ఈ మధ్య కాలంలో చాలా మంది వాట్సాప్ లో అడుగుతూ ఉన్నారు, నరేష్ అన్న నువ్వు రాయేష్ అన్న ఒక వేదిక మీద ఎక్కువ రావట్లేదు, ఏమన్నా అభిప్రాయ భేదం వచ్చిందా, గొడవలు వచ్చాయా, లేకపోతే మీ పైన జరిగిన దాడికి భయపడ్డారా, సోషల్ మీడియాలో ఉండట్లేదు అని రకరకాల కామెంట్స్ రకరకాల పోస్టులు చూస్తూ ఉన్నాము. వాటన్నిటిని నివృత్తి చేయడం కోసం నన్ను అన్నని ఇష్టపడే వాళ్ళు, గౌరవించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు కూడా ఓ క్లారిటీకి రావడం కోసం అన్నని ఈ చిట్ చాట్ కి, ఈ లైవ్ కి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మీలో కొంతమంది అడిగే అనేక విషయాలకి, మాకు తనపైన తనకు మా పైన ఉన్న రకరకాల విషయాలపైన అలా మాట్లాడుతూ అనేక విషయాల్ని మీ ముందు పెట్టడం కోసం జరిగే ఒక చిన్న ప్రయత్నమే ఈ గెట్ టుగెదర్ లైవ్ ప్రోగ్రామ్. అలాగే మరి గతంలో అన్న ఫేస్బుక్ లో గానీ నా ఇన్స్టాలో గానీ చాలా మంది రకరకాల క్వశ్చన్లు అడుగుతున్నారు. మీలో చాలా మంది అడిగినటువంటి క్వశ్చన్ అన్నింటినీ కూడా మరి మీ కెమెరాకు అటువైపున ఉన్నటువంటి చాలా మంది తమ్ముళ్ళు మీ క్వశ్చన్లని వాళ్ళ క్వశ్చన్లుగా ఈరోజు మీకే వాటి సమాధానాలు మా ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చాలా మంది దేశంతో, కోపంతో, ఆలోచనతో, అనాలోచనతో కూడా చాలా మంది క్వశ్చన్లు అడిగినారు. ఆ క్వశ్చన్లని ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నారు తమ్ముళ్ళు. వాటికి ఖచ్చితంగా అన్న నేను మరి సమాధానం చెప్పి మీ ప్రశ్నల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇవి ప్రశ్నలు నివృత్తులు అని కూడా అనుకోనక్కర్లేదు, జస్ట్ మా ఒపీనియన్స్. దాన్ని మెజారిటీ వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ మా అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఎదురు చూసే చాలా మంది కోసం ఈ ప్రయత్నం. వెల్కమ్ అన్న. నేను అచ్యుత్ రాజ్ అన్న. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరు, కారణం ఏమిటి అని అడుగుతున్నారు. కోకవేణు, సూర్యాపేట జిల్లా. ఓ హాయ్, జై ఇన్సాన్ కోకవేణు తమ్ముడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటేనేమో ఈ పేపర్ పులులు పేపర్లలో, టీవీలలో, యూట్యూబ్ ఆన్లైన్ లే కనిపిస్తారు. వీళ్ళు ఫీల్డ్ వర్క్ చేయరు, పాడలేదు అని చెప్పేసి అందరు అభిప్రాయపడతారు. అది బంద్ చేసి ఫీల్డ్ లోకి వెళ్తేనేమో మీరు భయపడ్డరా లేదా మీ సోషల్ మీడియాలో అందుబాటులో లేరు అని అంటారు. మీతో వచ్చిన గోసా తమ్మేది. నేనైనా అన్నైనా ఎప్పుడు ఫీల్డ్ వర్కర్స్మే. మాకు అటు ఫీల్డ్తో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా ఒక చేయి వేయటం వల్ల మీకు ఎక్కువ లైవ్గా కనిపించాము. అయితే మీరు చూస్తున్నారో లేదో, లేదా మీరు ఫాలో అయ్యే వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో మీరు నేను కలిసి ఉన్న గ్రూపుల్లోనో అప్డేట్స్ లేకపోయినంత మాత్రాన మేము యాక్టివ్గా లేనట్టు కాదు. దయచేసి ఎవరైనా బైరి నరేష్ అనే వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది, దాంట్లో ఎవ్రీడే అప్డేట్స్ పెడుతున్నాను. నా పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో నా యాక్టివిటీస్ అన్నీ పెడుతూ ఉన్నాను. ఈ మధ్య ఒక 8 నెలలుగా ఇతర ఛానళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇతర ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు వాళ్ళు రీల్స్గా, షార్ట్ వీడియోస్గా, టాపిక్ వారీగా వీడియోస్గా, ఫుల్ లెంత్ వీడియోస్గా, ఆఫ్ వీడియోస్గా వాళ్ళు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రిపీటెడ్గా వేయడం వల్ల నేను యాక్టివ్గా ఉన్నట్టుగా కనిపించింది. కానీ లాస్ట్ ఆగస్టు నుంచి నేను ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎందుకంటే పుండు మీద కారం జల్లినట్టుగా మతవాదులు లేదా ఏదో ఒక కారణం చేత సామాన్య ప్రజల్ని ఉద్రేకానికి గురి చేసే వాళ్ళు చేసే కుట్రలకి బలి కావద్దు అనే ఉద్దేశంతో ఓన్లీ మన ఛానల్లో మాత్రమే ఏం చేసాం, ఏం మాట్లాడామో స్వయంగా పెడుతూ వస్తూ ఉన్నాం. దానివల్ల ఇంకా వక్రీకరించడానికి లేదు, తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదు, డే టు డే అప్డేట్లోనే ఉన్నాము. అయితే ఇక మీదట సందర్భాన్ని బట్టి, సమస్యలను బట్టి, అవసరాన్ని బట్టి ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ఇన్స్టాలోను, ఎక్స్లోను అంటే ట్విట్టర్లోను తప్పకుండా యాక్టివ్గా ఉంటాను. అయినా మీరందరూ యాక్టివ్ అయ్యారు, ఇంకా మేమే యాక్టివ్గా ఉండాలని ఎందుకు అనుకుంటారు? ఏమంటారు అన్న? అంతే కదా. కూడా ఈ మధ్య ఫేస్బుక్ లో అసలు యాక్టివ్గా లేరు, కారణం ఏంటంటే భయపడ్డారు ఇద్దరు దాడి తర్వాత అనేది బయట చర్చ జరుగుతుంది. చాలా పెద్ద పొరపాటు. అయితే డిసెంబర్ టు జనవరి మధ్యలో మా ఇరువురిపై దాడి జరగడం, నాటు అరెస్ట్తో ఆయన జైల్లో నుంచి బయటకు రావడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా నేను ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో అన్న ఆన్లైన్లో, ఆఫ్లైన్లో రెండిట్లలో వర్క్ చేశాడు. అన్న టెక్నికల్గా ఎన్నో స్టూడియోస్లలో ఆయన అభిప్రాయాన్ని వెల్లడించే ప్రయత్నం చేశారు. నేను ఫీల్డ్ వర్క్లో
తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో చాలా విగ్రహావిష్కరణ చేసిన, రాజమండ్రి టు నెల్లూరు, కర్ణాటక, దాదాపు మహారాష్ట్రను కూడా టచ్ చేసిన. భయపడే వాళ్ళమే అయ్యి ఉంటే దాంతో మేము కనిపించకపోయే వాళ్ళం. మేము దాని తర్వాత బ్రేక్ మీన్స్ ఆయన ఏం చేయాలనుకున్నాడో చేసిండు. నెక్స్ట్ ఇయర్ లోపు మళ్ళీ April 14th డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ రోజు బైరి నరేష్ గారు ఎలాంటి కరపత్రం లేకుండా, వాల్ పోస్టర్ లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయట లేకుండా మౌత్ టు మౌత్ ప్రచారం చేసి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి 35 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర 1000 మందితో సాల్యుటేషన్ చేయడం జరిగింది. దానికి నేను కూడా వెళ్లాల్సి ఉండే, బట్ కాకపోతే నేను మహబూబ్నగర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు పోవడం జరిగింది. నేను ఈ మధ్య కొంచెం ఇందాక మిత్రుడు తమ్ముడు అడిగినట్టుగా ఆ బ్రేక్ తీసుకోవడం వెనకాల కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఇన్స్పిరేషన్, మహాత్మా జ్యోతిబా ఫులే గారి ఇన్స్పిరేషన్ అయినటువంటి మహర్ల చరిత్రని రాస్తున్న దాని మీదనే చాలా వర్క్ జరుగుతుంది. అంటే గతంలో జరిగినటువంటి చరిత్ర, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట చెప్తారు, గత చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోకపోతే నూతన చరిత్రను మనం సృష్టించలేమని. అట్లాగే 28,000 పేష్వాలను ఊచకోత కూర్చున్నటువంటి 500 మహర్ల సుదీర్ఘమైనటువంటి సంక్షిప్తమైనటువంటి చరిత్రను ఈ సమాజానికి పరిచయం చేసే భాగంలో దాని మీద వర్క్ నడుస్తుంది. అయినా విగ్రహావిష్కరణకు వెళ్తా ఉన్నాం, పోరాటాలకి కలుస్తా ఉన్నాం. సో అది అంటే మేమేం అన్యాక్టివ్గా లేము మీరు అనుకోవచ్చు. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో అసలు కరపత్రమే వేయకుండా రండిరా బాబు అని పిలిస్తే కూడా రాలేని పరిస్థితులలో 35 సంవత్సరాల లోపు కలిగినటువంటి 1000 మందితో ఎలాంటి ప్రచారం లేకుండా, ఆడంబరం లేకుండా చేసిందంటే వాట్ ఈజ్ అనేది తెలుసుకోవచ్చు. రేపు వాళ్ళ మహర్ల చరిత్ర బయటకు వచ్చిన తర్వాత రాజేష్ అన్న కూడా ఈ మధ్య కనిపించకుండా ఏం చేశాడు, ఏం కల్టివేషన్ చేశాడు, తద్వారా తను ఏమి సమాజానికి ఇవ్వబోతున్నాడు అనేది మీకే అర్థమవుతుంది త్వరలో.